పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నడూ లేనంతగా గత 20 ఏళ్ల కష్టపడిన ఫలితానికి తగ్గ స్త్రీశక్తి ప్రోగ్రాం మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పుంగనూరు ఇన్ఛార్జ్ గారు చల్లా బాబురెడ్డి ఆదేశాల మేరకు ఆయన ముందు ఈ ప్రోగ్రాం జరపడం జరిగింది. చౌడేపల్లి మండలం బోయకొండ గంగమ్మ ఆధ్వర్యంలో జరిగింది ఈ ప్రోగ్రాం. ఈరోజు చాలా బాగా జరిగింది. ఆడవాళ్ళంతా చాలా సంతోషంగా వచ్చినారు. ఈరోజు సూపర్ 6లో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం చేసింది. చెప్పుకుంటూ వస్తే డోక్రా అనే వెలుగు సంఘాన్ని చంద్రబాబు నాయుడు గారు తెచ్చి గత 25 ఏళ్ల ముందు రివాల్వింగ్ గ్రూపులు తయారు చేసి వెలుగు సంఘాల మీదుగా గ్రూపులు తయారు చేసి రివాల్వింగ్ ఫండ్ 10,000 ఇచ్చి తలా 5,000 లోన్ బ్యాంక్ నుంచి ఇప్పించి ఈరోజు 100 కాదు 1000 కాదు 1,00,000 కాదు కోట్ల మంది కుటుంబాలకి ఆదర్శంగా నిలబెట్టిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా చెప్తూ లక్షాధికారులు చేసినాడు. 100కి 1000కి ఇబ్బంది పడుతున్న సంసారాన్ని పట్టిందులుగా ఉండిన మహిళలకు లక్షాధికారులు చేసి ఈరోజు ఈ రోడ్డు పైన ధైర్యంగా మేముంటాము, మేము ఫ్యామిలీని మెయింటైన్ చేయగలము, సంసారాన్ని పోషించగలమనే ధైర్యం ఇచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా విడో పెన్షన్ వితంతు పెన్షన్ 35 రూపాయల నుంచి 200కి 200 నుంచి 1000కి 1000 నుంచి 2000 2000 నుంచి 4000 రూపాయలు తెచ్చిన ఘనత మన చంద్రన్నది. నా తల్లి పడిన బాధ ఎవరు పడకూడదని గత ప్రభుత్వం సిలిండర్ 1000 రూపాయలు 1100 కూడా మనం చూసినాము పెంచుతూ పోయింది. ఈరోజు సున్నా ఏమీ లేకుండా సంవత్సరానికి అదే దీపానికి 3 సిలిండర్లు ఇచ్చి ఆడవాళ్ళకి చాలా తోడైందని. గత 25 ఏళ్ల ముందు దీపం పథకం ఉచిత కనెక్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు అదే కనెక్షన్ ఉచిత సిలిండర్లు ఇస్తున్నది చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు లక్షాధికారులు చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు మహిళలు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫ్రీ బస్సులు పెట్టి ఈరోజు దేశమంతా తిరుగుమని చెప్పుతుండేది. బస్ ఛార్జీలు బద్దలు ఎక్కువయ్యి రోజుకి నెలకు ఒకసారి పెంచుతూ వచ్చింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఈ 5 ఏళ్ళు బస్ ఛార్జ్ అనేది వేరే లేకుండా ఉచిత బస్సు పెట్టి చాలా మంచి పని చేసినారు మన గవర్నమెంట్. అదేవిధంగా చెప్పుకోపోతే శ్రీశైలం ఎక్కడ కుప్పం ఎక్కడ ఆట నుంచి కృష్ణా నీళ్ళు తెచ్చి కుప్పంలో ఎడారి ప్రాంతము మారమోదున్న కుప్పాన్ని వదిలి ఈరోజు చెరువులు నింపుతూ వస్తున్నారంటే ఆడోళ్ళ కళ్ళల్లో ఆనందం పట్టలేనంతది. గత 20 ఏళ్ళగా మహిళల రోడ్డుపైకి రానోళ్ళు ఈరోజు పసుపుచనం అయిపోయింది. ఈరోజు 10,000 మంది మహిళలకు పుంగనూరు నియోజకవర్గంలో స్త్రీశక్తి ప్రోగ్రాం జరిపించడం జరిగింది. దానికి 2003లో అదే సీఎం గారు 23లో మన మాజీ ముఖ్యమంత్రి వర్యుల్ని అడగపెట్టిన రాజ్యం ప్రదేశంగా పుంగనూరు వాళ్ళ గడ్డ అయినట్టు విధంగా నడుచుకున్నారు. పుంగనూరు గడ్డ ఎవరు అబ్బ సొమ్ము కాదది చల్లాబాబురెడ్డి అడ్డ అనేది ఈరోజు అర్థమైంది. ఆ రోజు ఎవరు వచ్చి పలకరించిపోగా దాదాపు 600 మంది అరెస్ట్ అయినారు పుంగనూరు అల్లర్ల కేసులో. ఆ రోజు తొడగొట్టి మీసం మెలేసి నేనుండానమ్మా మీకు అంటూ పుంగనూరు పులిబిడ్డగా వచ్చిన చల్లా రామచంద్రారెడ్డి గారి అన్నగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తను మా వెంట ఉంటే మాకు ఎటువంటి భయము లేదు. ఇంకా ఈసారి ఒకవేళ చేయి జార్చుకున్నాము 2024లో 2029లో ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామని మాటిస్తూ చల్లాబాబుని కానీ చంద్రబాబు నాయుడిని వచ్చి జెండా ఎగరేయమనే దానికి మేము అవకాశం ఇస్తాం. కాబట్టి నేను మహిళా అధ్యక్షురాలుగా ఈ 4 ఏళ్ళు కష్టపడి నిరూపించుకుంటానని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను.